చూడండి 20 రూపీస్. దీన్ని ఇలాగా హోల్డ్ చేసాం కదా, ఇది కరెక్ట్గా హోల్డ్ చేసాం. దీన్ని మళ్ళీ ఇలా హోల్డ్ చేసాం. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇలా హోల్డ్ చేసాం. ఓకేనా? మళ్ళీ దాన్ని ఇలా హోల్డ్ చేసాం. తర్వాత ఇలా హోల్డ్ చేసాం. ఓకేనా? ఓకే. దాన్ని హోల్డ్ చేసి దాన్ని ఇలా ఒత్తేము, తర్వాత ఇలా గుద్దేము. గుద్దిన తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. 20 రూపీస్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాముగా. ఓపెన్ చేసిన తర్వాత గాంధీ తాత మొహానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఈ అద్దాలు పగిలి గాంధీ తాత కళ్ళల్లో గుచ్చుకోలేదు. అంటే ఈ నోటు పర్ఫెక్ట్ అని అనమాట. పర్ఫెక్ట్. ఇది ఎక్కడ ఏ బ్యాంకులో ఇచ్చినా ఎక్కడిచ్చినా కూడా ఇది చెల్లు అవుతుంది. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఓకేనా? ఓకే. గాంధీ తాత అద్దాలు పగలలేదు, ఏందనంటే కంట్లో గుచ్చుకోలేదు, మొహానికి ఏందానని చెప్పి గాంధీ తాత మొహానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అందువల్ల ఇది పర్ఫెక్ట్ నోటు. ఇది ఏ బ్యాంకులో ఇచ్చినా చెల్లు అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.